హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవిక గార్పాటి ఛానల్. ఈరోజు మనం ఆలు 65 ఎంతో క్రిస్పీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ సౌండ్ వినండి. ఇలాంటి క్రిస్పీ స్పైసీ ఆలు 65, పొటాటో 65 ఆర్ పొటాటో చిప్స్ ఎలా చేసుకోవాలో ముందుగా ప్రాసెస్ చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. అండ్ ముందుగా 4 పొటాటోస్, ఇలాంటి పొటాటోస్ ఉన్నాయి కదండి, ఇలాంటి 4 పొటాటోస్ తీసుకుని పీల్ చేసుకుని నీట్గా సాల్ట్ వాటర్లో కడిగేసుకుని ఇలాంటి పీసెస్ కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఈ సైజ్ అయితే మనకి బాగా కుక్ అవుతాయి. ఓకేనా, తీసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ దీనికోసం మనం బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుందాం. 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ గ్రామ్ ఫ్లోర్ అంటే శనగపిండి, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యపిండి, యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ నో ఫుడ్ కలర్ అండి, ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయట్లేదు, అందుకని కారం 1/2 టేబుల్ స్పూన్ వేసాను. సో మనకి కారం వల్లే కలర్ వచ్చేస్తుంది. అండ్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. సో ఇదంతా చాలా బాగా వస్తుందండి. సో ఈ బ్యాటర్ అనేది మనకి పీసెస్కి పట్టి ఆ క్రిస్పీనెస్ అనేది ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది మనకి ఆలు 65కి. ఇవన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనం అన్ని బ్యాటర్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ టేస్ట్ చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా కావాలంటే, లేకపోతే పీసెస్ మనం ఇందాక పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా బ్యాటర్లో కలిపి పెట్టుకోండి. ఇలా కలిపి పెట్టిన తర్వాత పక్కన ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం ఆ పీసెస్ వేసేద్దాం. సో హీట్ అనేది మనకి మీడియం కన్నా కొంచెం ఎక్కువ, అలా హీట్ అయిన తర్వాత పీసెస్ వేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా అవుతాయి పొటాటోస్. మెత్తగా రావండి ఆలు 65 అనేది. క్రిస్పీగా రావాలంటే మనం బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఆ పీస్ని టచ్ చేయకుండా నార్మల్గా నీట్గా సింపుల్గా అలా జస్ట్ రివర్స్ చేస్తూ ఉండండి. సో అలా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మనకి ఇలా టర్న్ అవుతాయి. సో ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి అయిపోయినట్టే, మనం తీసేసుకోవచ్చు ఆయిల్ నుండి, డిష్ అవుట్ చేసేసుకుందాం. సో అలాగే మిగిలినవి కూడా యాడ్ చేసేసుకుందాం. మిగిలిన పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు సాంబార్లోకి, చారులోకి, ఏదైనా పప్పులోకి సైడ్ డిష్ కింద అద్దిరిపోతుందండి. ఇదైతే ఈ ఆలు 65 అయితే చిన్నపిల్లలకి స్నాక్స్ కింద కూడా చాలా బాగా తింటారు వాళ్ళు. సో సెకండ్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా, దాన్ని కూడా డిష్ అవుట్ చేసేసుకుందాం. ఎంతో క్రిస్పీగా స్పైసీగా వచ్చే దీన్ని అందరూ ఇష్టపడతారండి, ఫ్యామిలీ అందరూ. సో దీన్ని కూడా డిష్ అవుట్ చేసేసుకుందాం. అండ్ మనకి లాస్ట్లో బౌల్లో మిగిలిన బ్యాటర్ ఉంటుంది కదా, లైట్గా కొద్దిగా, సో దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసేసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకుని మనము ఆలు 65లో యాడ్ చేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, అదిరిపోతుంది. సో మనకి ఆలు 65 రెడీ అయిపోయినట్టే. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.